ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా సచ్చరిత్రలో ఎంతో మంది మహాభక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంది. వాళ్ళు బాబా మీద చూపించిన ప్రేమ కానీ భక్తి కానీ అనిర్వచనీయం. అందులో ఏ రవ్వంత మనకు వచ్చినా మన జీవితం సార్థకత అవుతుంది. అలాంటి మహాభక్తులలో ఒకరే లక్ష్మీబాయి షిండే గారు. ఒకరోజు బాబా లక్ష్మీబాయి షిండే గారిని పిలిచి, నాకు ఆకలేస్తుంది, ఏవైనా రొట్టె ముక్కలు చేసుకొని తీసుకొస్తావా అని అడిగారు. అప్పుడు లక్ష్మీబాయి షిండే గారు పరుగు పరుగున వెళ్ళి రొట్టెలు చేసి బాబాకు తీసుకొచ్చారు. కానీ బాబా వాటిని తినకుండా పక్కనే ఉన్న కుక్కకు వేశారు. అప్పుడు లక్ష్మీబాయి షిండే గారు ముఖం నొచ్చుకొని, అడిగావని కష్టపడి తీసుకొని వస్తే దానికి వేసావేంటి బాబా అని అడిగారు. అప్పుడు బాబా, ప్రతి జీవిలోనూ నేనే ఉన్నాను, ఆ జీవుడి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అని గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని లక్ష్మీబాయి షిండే గారు తను బ్రతికున్నంత కాలం పాటించారు. అంతేకాకుండా బాబా సమాధి చెందే ముందర, అంటే అక్టోబర్ 15, 1918 సంవత్సరంలో తన దేహాన్ని విడిచిపెట్టే ముందు లక్ష్మీబాయి షిండే గారికి 9 నాణాలు ఇచ్చారు. ఆ 9 నాణాలు నవవిధ భక్తి విధానాలకు సంకేతం. అంటే శ్రవణము, కీర్తన, స్మరణం, నమస్కారము, పాదసేవ, అర్చన, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం. వీటిలో ఏ ఒక్క మార్గాన్ని మనం అనుసరించినా మనం సద్గతి పొందినట్లే. కానీ లక్ష్మీబాయి షిండే గారు నవవిధ భక్తి విధానాలన్నీ అనుసరించారు. ఆవిడ చనిపోయేదాకా కూడా బాబాను ఆరాధిస్తూనే ఉన్నారు. అలాంటి గొప్ప వాళ్లకు తల వంచి నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నారు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.